ప్రస్తుతం చిలకలూరుపేట ఎమ్మెల్యే అలాగే రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఇప్పుడు గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి విడుదల రజని భర్త మీద ఇప్పుడు ఒక కంప్లైంట్, ఒక లవ్ వ్యవహారంలో జోక్యం చేసుకుని సెటిల్మెంట్ చేసే ప్రయత్నం చేశారని, కిడ్నాప్ చేసిన వాళ్ళ మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని మంత్రి విడుదల రజని భర్త బెదిరించారని దళిత యువకుడు నరసింహారావు సోమవారం ఎస్పీ తుషార్కి ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుని రక్షణ కల్పించాలని వేడుకున్నారు. అసలు కథ ఏంటంటే నరసింహారావు నరసింహారావు చెప్తున్నది, లాలాపేటకు చెందిన ఒక అమ్మాయి తను ప్రేమించుకున్నారట. ఈ విషయం తెలిసిన ఆమె సోదరుడు తరుణ్ మార్చి 30వ తేదీ రాత్రి నాకు ఫోన్ చేసి మాట్లాడుకుందాం రమ్మని పిలిచాడు. నల్లపాడులోని ఓ హోటల్ దగ్గరికి వెళ్ళగానే 5గురు నన్ను బలవంతంగా కారులో ఎక్కించి కిడ్నాప్ చేశారు. దీని మీద నా తల్లిదండ్రులు నగరంపాలెం పోలీసులకి కంప్లైంట్ చేశారు. కారులో వచ్చినటువంటి 5గురు నన్ను నల్లపాడులో రోడ్డులోని ఓ బారు వెనక్కి తీసుకెళ్లి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కొట్టారు. ఆ తర్వాత కారులో కొట్టుకుంటూ మంగళగిరి దాకా తీసుకెళ్లారు. అక్కడ ఒక ఖాళీ స్థలంలో తీసుకెళ్లి నన్ను చంపేస్తామని బెదిరించారు. ఆ టైంలో మంత్రి విడుదల రజని భర్తకు ఫోన్ చేసి మాట్లాడించారు. ఆయన నాతో మాట్లాడుతూ తరుణ్ వాళ్ళు 2 లక్షలు ఇస్తారు, కేసు వెనక్కి తీసుకో, లేకపోతే మీ కుటుంబ సభ్యులను చంపేస్తారని బెదిరించారు. ఆ తర్వాత నన్ను గుంటూరు తీసుకొచ్చి విడిచిపెట్టారు అని చెప్పారు. ఇది ఎన్ఎస్యుఐ వాళ్ళు వెంటపెట్టి తీసుకొచ్చారు. ఇక్కడ విషయం ఏంటి అంటే అమ్మాయి కుటుంబం అబ్బాయిని పట్టుకుని కొట్టిందనమాట. ఇది ఈ కిడ్నాప్ చేశారన్నటువంటి కేసును విత్డ్రా చేసుకోమని చెప్పారన్నట్టుది ఇక్కడ ప్రధాన అంశం.